కానీ వీళ్ళు ఎక్కడ ఆగుతున్నారు? వాళ్ళు అదే ఆగట్లేదు ఇందాక కదా. నేను చెప్పాను కదండి, అదే మనం చేసుకున్నటువంటి దరిద్రం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేటటువంటి గొప్ప దరిద్రం అని కాదు, కొన్నిసార్లు ఇలాంటి పదాలు ఉపయోగించాల్సి వస్తుంది. కానీ ప్రజాస్వామ్యం అనే దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు చేస్తున్న దానికి నిజంగా ఇంకా అసలు అంటే అందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. వీళ్ళు ఎంత చేసినప్పటికీ మనం కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం అదే చెప్తున్నాను కదండి, మంచి చెడు లేకపోతే ఒకప్పటి మంచి రాజకీయాలు అనేది లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మనం చెప్పకపోతే మనం ఓడిపోతాం. మేము మా పార్టీలు కానివ్వండి, కూటమి పార్టీలు, ప్రభుత్వం పదే పదే అదే చెప్తున్నాము. చాలా సందర్భాలు అంటున్నారు ఓడిపోతున్నాం. ఎందుకంటే అబద్ధాన్ని వాళ్ళు ఒక ఒక మైండ్ సెట్ లో ఉంటే ఒక టైప్ ఆఫ్ వాళ్ళని మ్యానిపులేషన్ లో అలా మిస్లీడ్ చేస్తూ, మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ, తప్పుడు సమాచారాన్ని ఇస్తూ సోషల్ మీడియా ద్వారా వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. మేము అంటే సహజమైనటువంటి లక్షణం ఉండి అబద్ధము అరసెకండ్లో ప్రపంచం చుట్టూ తిరిగి వస్తే నిజం నిదానంగా నడుచుకుంటూ వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు కనుక తొందర పడకపోతే అంటే నిజంగా వాళ్ళని మరింత సమర్థంగా నేను చెప్తున్నాను ఓపెన్ గా, మరింత సమర్థంగా మేము ఎదుర్కోలేకపోతే గనక నష్టపోయేది ఇటు కూటమి పార్టీలు అలానే ప్రజలు కూడా. కేవలం మేము రాజకీయంగానే చూడడం లేదు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక జస్ట్ 2 మాటలు, ఇందాక అతను బుక్ అయిపోతున్నాడు అనేసి. ఆ బుక్ లో అంటే ఏం చెప్తాడని ఇప్పుడు మేమేమని చెప్తున్నాం, ఏం చెప్తాడని. కానీ అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి, అసలేమీ లేని దానికి కూడా ఏదో కోడిగుడ్డు పైన ఈక పీకాలి అని చెప్పన్నట్టుగా అసత్యాలు పెట్టి దాని గురించి ఏదో మాట్లాడడానికని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మేము మా బెస్ట్ మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అంత ఇందాక రాజ్యాంగ వ్యవస్థలు అని అన్నారు, నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఎస్ఐఆర్ గురించి మాట్లాడాడు. ఏది పోయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, మేమే వినాలి. తిరుపతి బై ఎలక్షన్ లో నెల రోజులు నేను కూడా పనిచేశాము. అక్కడ జరిగినటువంటి అరాచకం గానీ లేదంటే వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో మా బీజేపీ మహిళా కార్యకర్త చెయ్యిని ఇలా కత్తితో దాడి చేసిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ గానీ, జనసేన అన్ని మిగతా రాజకీయ పార్టీల వాళ్ళని తలకాయలు పగలగొట్టినటువంటి ఆ హింసాత్మకంగా మర్చిపోతున్నామా? అసలు ఏ రోజైనా సరే కోర్టులకు కానీ వ్యవస్థలకు కానీ ఇతను ఇచ్చాడా? ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి తమిళనాడులో బెంగాల్లో జరిగింది, ఇక్కడేదో వీళ్ళు తీసేస్తారట అని చెప్పని మళ్ళీ ఇంకొక కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏది ఎస్ఐఆర్ పైన కూడా. అంటే ప్రజలకి కొద్దిగా అటు ఇటుగా వీక్ మైండ్ గా ఉండి ఏది నిజం ఏది అబద్ధం అని పూర్తిగా తెలుసుకోలేనటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రజల్ని పదే పదే సోషల్ మీడియా ద్వారా చేస్తున్నాడు అని చెప్పదలుచుకున్నారా మీరు? నేను స్మార్ట్ కాదండి, ఇది అత్యంత దారుణమైనటువంటి పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్తున్నాను. ఇందులో స్మార్ట్ అనట్లేదు, మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. దాని వల్ల నష్టపోయేది ఇప్పుడు రాజకీయంగా రాజకీయ పార్టీలు నష్టపోతేమో కాస్త ఈసారి ఇంకోసారి అధికారంలోకి వస్తామేమో. కానీ నష్టపోయిన ప్రజలు, నష్టపోయిన రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. మేము నెత్తి నోరు మొత్తుకొని చెప్పేది ప్రజలకు అదే. ఏ మాత్రం అలసత్వంగా, ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అదే, ఏ మాత్రం అలసత్వంగా ఉంటే గనక నష్టం మాకంటే ఎక్కువగా, రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా రాష్ట్రానికి ప్రజలకి జరుగుతుంది. అందుకనే ఎట్ ద సేమ్ టైం అందరూ కూడా ఇంకా మా శక్తి సరిపోవట్లేదని మేమే చెప్తున్నామండి. ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళ సోషల్ మీడియా అరాచకంతో డబ్బులు ఇచ్చి పెయిడ్ బ్యాచ్ తోటి ఒక రకమైనటువంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. కాదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషి గారు లాస్ట్ మాట ఏమీ లేకుండా కేవలం 9% ఇండియన్స్ ని పెట్టుకొని ఒక కాక్రోచ్ అన్నది రాత్రికి రాత్రి ఊడి పడితే దానికి చంకలు గుద్దుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు, టీఎంసీ వాళ్ళు, ఆప్ కేజ్రీవాల్ వెనక నడిచేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి అట్లాంటి దేశంలో చూస్తున్నా మన రాష్ట్రంలో కూడా అంతే. రాత్రికి రాత్రి ఇటువంటి అబద్ధాలను సృష్టించి మేము ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని మసకబారే విధంగా మా పైన అవినీతి రుద్దాలని చెప్పని చేస్తున్నారు ఈ ప్రయత్నము. అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి, మరింత విజిలెంట్ గా ఉండాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కంటే రాష్ట్ర ప్రయోజనాలు అదే ముఖ్యం. అది ముఖ్యమండి. ఈ రోజున రేపొద్దున మళ్ళీ మహిళలు చివరికి రేపొద్దున రాష్ట్రంలో మహిళలు మళ్ళీ బూటుకాలు అంటే బాలింతలు గాని, గర్భిణీలు గాని, ఆశా అంగన్వాడీ వర్కర్ మహిళలు ఎవరైతే చుట్టూ పట్టుకొని బూటుకాలతో తన్నించుకోకుండా ఉండాలి అంటే మేము జాగ్రత్త పడాలి, మేము జాగ్రత్త పడాలి. ఏమి లేదండి, అంటే నేను ప్రభుత్వం చేసిన ఒక మంచి పనిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం కోసం నా సొంత గ్రామానికి సంబంధించి 1906లో బ్రిటిష్ వాళ్ళ పుణ్యం అని చెప్పని మా ఊరిని చెరువు భూమి కింద చేస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు, మా శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు, మా లోక్సభ సభ్యులు పెంసాని చంద్రశేఖర్ గారు, అలాగే మా ఊరి గ్రామస్తుడు దీనికి అంతటికి కారకమైనటువంటి చిరుమావిళ్ల మల్లి అనే వ్యక్తి పుణ్యమాని చెప్పని 25 ఎకరాల 37 సెంట్ల భూమికి సంబంధించి మా వాళ్ళందరికీ 22లో